అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు యువతతో సహా చిన్న పెద్ద అంతా ప్రణాళికలు రూపొందించుకొని మరీ ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే గతంలో జరిగిన వివిధ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని విశాఖ పోలీసులు ఈ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. రాత్రి 1 గంట వరకే హోటళ్లు పబ్లకు అనుమతి ఉందని, సమయం ముగిసిన వెంటనే మూసివేయాలని సూచించారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా సురక్షితంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో విశాఖ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ప్రకటించారు. విశాఖలో వేమన మందిరం నుండి డిఎల్ఓ జంక్షన్ వరకు గల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై వాహనదారుల భద్రతా దృష్ట్యా నేటి రాత్రి 8 గంటల నుండి రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాలు, పాదచారుల రాకపోకలు అనుమతించబోమని తెలిపారు. అదేవిధంగా పార్క్ హోటల్ నుండి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు నేటి రాత్రి 8 గంటల నుండి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఎలాంటి వాహనాల రాకపోకలు మరియు పార్కింగ్ చేయుటకు అనుమతించబోమని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు రాత్రి 8 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు బీఆర్టీఎస్ రోడ్, హనుమంతవాక నుండి అడవివరం జంక్షన్, గోసాల జంక్షన్ నుండి వేపగుంట జంక్షన్, పెందుర్తి జంక్షన్ నుండి ఎన్ఏడి జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు మిడిల్ లైన్ ను మూసివేస్తామని తెలిపారు. అత్యవసర వాహనాలు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు గుండా ప్రయాణించాలని సూచించారు. వాహనదారుల భద్రతా దృష్ట్యా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మద్దిలపాలెం జంక్షన్ నుండి రామా టాకీస్ వరకు ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు మధ్య లైను, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అండర్ పాస్ మూసివేస్తామని వెల్లడించారు.